నుంచి ఒకరిని తొలగించడంతో పాటు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 70,000 డిమాండ్ చేసి 30,000 తీసుకుంటుండగా వికారాబాద్ జిల్లా థారూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ తో పాటు అతని డ్రైవర్ బీరప్పలను ఏసీబీ అధికారులు వలపట్టి పన్నుకున్నారు. థారూర్ మండలం నాగసమందర్ గ్రామంలో ఇరు వర్గాలు గొడవపడి ఇరు వర్గాల స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. ఓ వర్గానికి వత్తాసు పలికిన ఎస్ఐ మరో వర్గానికి చెందిన గోపాల్ తన కుమారుడితో పాటు మరో 5 మందిపై కేసు నమోదు చేశారు. ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ గోపాల్ తన కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడని తన పేరును తొలగించాలని ఎస్ఐతో ప్రాధేయపడగా బాబు పేరు తొలగించడంతో మీకు స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 70,000 ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అంతా ఇవ్వలేమని చెప్పినా వినిపించుకోలేదు. నిత్యం డబ్బుల కోసం వేధించడం మొదలుపెట్టాడు. దీంతో వేధింపులు తాళలేక గోపాల్ బావ లక్ష్మణ్తో కలిసి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఎస్ఐ డ్రైవర్ బీరప్ప 30,000 తీసుకుంటుండగా ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ డ్రైవర్ బీరప్పలను అదుపులోకి తీసుకుని విచారణ అనంతరం హైదరాబాద్ ఏసీబీ కోర్టుకు తరలిస్తామని అధికారులు తెలిపారు. 4 నెలల క్రితం మేము ఆల్రెడీ ఒకసారి వచ్చి కంప్లీట్ ఇచ్చిపోయినాం. మా పైన ఎస్ఐ వాళ్ళ పైన కేజీ చేయలేడు, మా పైన కేజీ చేయలేడు. వాళ్ళు కంప్లీట్ ఇచ్చారు, మేము కంప్లీట్ ఇచ్చినాం. రెండోసారి మళ్ళీ మాకు వాళ్ళ గొడవ అయింది. గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు వచ్చిండ్రు, వచ్చి విలేజ్లో వచ్చి సర్వే చేసిండ్రు. సర్వే చేస్తే కూడా వాళ్ళు ఏం చేశారంటే ఊరు పెద్దలందరూ వచ్చారు. గ్రామ సభ జరిగింది ఆల్రెడీ. గ్రామ పంచాయతీ ఆయన పెట్టిండు. అక్కడ పెట్టినప్పుడు కూడా వాళ్ళకు మాకు గొడవ అయింది. ఉపరి హనుమంతుకు మాకు గొడవ అయింది. ఆయన ఆల్రెడీ ఇల్లు అమ్ముకున్నాడు. హనుమంతు ఆయనకు వచ్చిన ఇట్లా పెద్దలు ఆస్తి ఇద్దరు చిరసా పంచుకున్నారు. ఆయన ఆ ప్రాపర్టీ ఆయన అమ్ముకున్నాడు. ఈ దౌర్జన్యంగా ఈయన తల్లి లేడు, తండ్రి లేడు. ఈయనకు దౌర్జన్యంగా 70 ఇచ్చిండు 4 నెలల క్రితం. ఆ విషయం లోపలనే మేము సార్కి వచ్చి కలిసినాము. మాకు వాళ్ళ గొడవ అయింది. గొడవ అయినప్పుడు వాళ్ళు కంప్లీట్ ఇచ్చారు, మేము కంప్లీట్ ఇచ్చినాం. మా కంప్లీట్ తీసుకోలేడు, వాళ్ళ కంప్లీట్ తీసుకున్నాడు. ఈ విషయంలో ఇదే సార్ మాకు ఆల్రెడీ ఎస్ఐ గారు 50,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఫస్ట్ 70,000 అడిగారు. 70,000 అడిగి తర్వాత 50,000 అడిగారు. తర్వాత 30,000 కాంప్రమైజ్ అయ్యారు. ఆ 30,000 రూపాయలు ఎట్లా అంటే మా పైన 7 మంది పైన స్టేషన్ కేసు అయింది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ చేసిండ్రు. స్టేషన్ బెయిల్ కోసం అని ఒక 20,000 రూపాయలు వీళ్ళ కొడుకు పేరు నవీన్ కొడుకు పేరు చేయడానికే 10,000 రూపాయలు సార్. మొత్తం 30,000 రూపాయలు డిమాండ్ చేశారు. ఎప్పుడు ఇంచుమించు 29 తారీఖు నాడు మా పైన కేసు అయింది. 29 తారీఖు నాడు సార్ సాయంత్రం పూట మాట్లాడండి. ఇంచుమించు ఒక 8 ఆ టైంలో. డబ్బులు ఎవరికి ఇచ్చాను? డబ్బులు వీళ్ళ డ్రైవర్ సార్, డ్రైవర్ తీసుకున్నాడు. నేనే ఇచ్చిన పైసలు. డ్రైవరు ఆయన డైరీగా ఇంటికాడ డబ్బా పిడి చేసారు వాళ్ళు. మళ్ళీ రేకులు ఏమేమి ఖరాబ్ అయినా ఆ రేకులని వాళ్ళు పిడి చేసుకున్నారు. మేము అడిగిన మా సార్ ఏమై సార్ మళ్ళీ మీరు ఆ రేకులను పిడి చేస్తారు ఎట్లా మళ్ళీ ఏం సంగతి అని మేము అడిగితే ఏమంటున్నాడు ఆయన వాళ్ళ పనులు చేసుకుంటారు ఒకవే అని అంటాడు. అట్లయితే సార్ కేసు ఉంది కదా, మళ్ళీ అటెండ్ చేస్తావు నువ్వు, వాళ్ళు ఆపాలి కదా. మళ్ళీ ఎస్ఐ ఇప్పుడు సెక్రటరీ గారు ఏమి ఇస్తారు రిపోర్టు, దాన్ని బట్టి మీరు చేయండి ఆపాలి కదా సార్ అంటే మాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేడు ఆయన. అట్లనే మాకు విరక్తి చెంది మేము నిర్ణయం తీసుకున్నాం సార్.